సుబ్బారావు, చూసావుగా మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మనం కొంచెం ఆలోచించి ఓటేయాలి అబ్బాయి. నిజమేనా? డబ్బుకో మద్యానికో ఆశపడకుండా మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటేద్దాం. ఆ పార్టీలో నుంచి రామాహరి, నేను ఈ పార్టీకి వచ్చాను రామాహరి. ఏ పార్టీలో ఉన్న రామాహరి, నేను చేసేది ఏముంది రామాహరి, విరగదీసేది ఏముంది రామాహరి. అన్నమక్కరలేదు రామాహరి, ప్రజల అభివృద్ధి తింటాను రామాహరి, దేశ ప్రగతి భోంచేస్తాను రామాహరి. స్టేటు ఏమైతే నేను రామాహరి, నా సీటు ముఖ్యంగా రామాహరి. నా దోపిడే కాదు రామాహరి, నా కొడుకు దోచాలి రామాహరి, నా మనవడు దోచాలి రామాహరి, ముని మనవడు దోచాలి రామాహరి. మీ కర్మ ఇంతే కృష్ణహరి. మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, నీ పార్టీలో ఇంకా పెరగాలి లొల్లి. మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, నీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి. పార్టీ నువ్వు మారాల, పదవినే నీయాల, ఇద్దరం ప్రజలని గజిబిజి చెయ్యాల. నేనిచ్చే పదవికి నువ్వు కిలకిలా నవ్వాల. నీ కులము నా పార్టీ తెరచాపగావాల. మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, నీ పార్టీలో ఇంకా పెరగాలి. మీటింగులెట్టాల, చీటింగు చెయ్యాల, మళ్ళొచ్చే ఎన్నికల్లో మన పార్టీ గెలవాల. ఓటర్ని మన పార్టీ ముష్టోని చెయ్యాలా. గోచీల పథకాల చిప్పచేతికియాల. మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, నీ పార్టీలో ఇంకా పెరగాలి. శోభనాలకి మంచాలిస్తాం, గడుకొస్తే కానుకలు చేస్తాం, పిల్లోడికి వేరే పెడతాం ఓటేస్తే. కుల పిచ్చికి మద్దతిస్తాం, కుల పిచ్చికి స్వాగతం ఇస్తాం, మత పిచ్చికి మద్దతిస్తాం, అందరితో ముష్టెత్తిస్తాం గెలిపిస్తే. ఇప్పుడు గెలుస్తారు. తాగరా ఫుల్లుగా తాగరా, నువ్వు తాగకుంటే గవర్నమెంట్ నిల్లురా. దయచేసి తాగరా తాగరా ఫుల్లుగా తాగరా. చీకటైతే పెట్టు షాపు కన్ను కొడతది, అప్పు చేసి అయిన నిన్ను తాగమంటది.
లివరు వ్యాధి అప్పులే మిగులు చివరకు నువ్వు చస్తేనేమి బ్రతికితేమి గవర్నమెంటుకు తాగరా ఫుల్లుగా తాగరా. ఒకప్పుడు ఎన్నికలు వస్తే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు లాయరు, ఇంజనీరు, డాక్టరు అయిన ఒక మేధావిని మేము క్యాండిడేట్గా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు బాగా రిపీట్ చేయగలరు, ఎవరు బాగా డబ్బు ఇచ్చి ఓట్లు కొనగలరు, ఎవరు బాగా బాంబులు వేసి ఓటర్లను భయభ్రాంతులు చేయగలరు అని చూసి క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇది ఈనాటి మన రాజకీయ దౌర్భాగ్యం.